ఈ 2023 సంవత్సరానికి పెళ్ళిళ్ళు పెద్దగా చేయలేకపోతుంది. అన్ని నిశ్చితార్థాలు అవుతాయి. అలవలు పెళ్లి కూతురన్నా లేచిపోతుంది, పెళ్లి కొడుకన్నా లేచిపోతాడు, లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతారు, పెళ్లి ఆగిపోతుంది. అన్నీ ఇట్లే తగలన్నాయి. అటు ఇటు కాకుండా ఈ పిల్లలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోబట్టినారు. వీళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని మా మ్యారేజ్ బ్యూరోల పరిస్థితి అధ్వానంగా తయారైందబ్బా. అమ్మయ్యా, ఇవి చూస్తే అన్ని పెళ్ళిళ్ళు చేసినటువంటి డైవర్సులకు వచ్చినాయని చెప్పి నాతో కొట్లాడే కేసులు 16 కేసులు వచ్చినాయి. 20 పెళ్ళిళ్ళు చేస్తే అన్ని డైవర్స్ మీదే ఉన్నాయి. నాన్న ఆ పెళ్ళిళ్ళ పేరు దగ్గర పోయి మన పెళ్లి చేసినందుకు థ్యాంక్స్ చెప్పొద్దాం బా నాన్న. బాగా పెద్దగా చేసినాడని పోయి చెప్పాల థ్యాంక్స్ ఆయనకి. నువ్వు అడ ఆయన్నేమనద్దు నువ్వు. నేనేమనలే, మీరు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. పెద్దయినా రండి. నమస్తే సార్. నమస్కారం పెద్దయినా. నమస్కారం బాబు. శివ బాగున్నావా? ఏందబ్బా ముగ్గురు పిల్లలు పుట్టినారంట, నామకరణానికి పిలిచలే, బారసాలకు పిలిచలే, అన్నప్రాసనకు పిలిచలే, ఏం ప్రసాదం విసాదం ఏం తెచ్చిలేదబ్బా. పెళ్ళిళ్ళు చేసుకుంటే మర్చిపోతారు చూడు మా లాంటి వాళ్ళని. చెప్పు, ఏమి ఇట్లా వస్తుంది? మళ్ళీ ఏమైనా పెళ్లి చేయాలా? సార్ 2 పెళ్ళి అంటానన్నా. సిగ్గు లేకోకుండా మళ్ళీ 2వ పెళ్ళి ఎన్ని కూర్చోవు గాడిది నా కొడక. ఒక పెళ్ళికే మమ్మల్ని ఊరి బయటికి నూకినావు, మళ్ళీ 2వ పెళ్ళి కావాలి. నోరు మూసుకొని ఉండరా బాడుకావు నా కొడక. మళ్ళీ 2వ పెళ్ళి అంట. సిగ్గన్న ఉందా లేదా? నిన్ను చూచే మేము విడిచిపెట్టుకోలేకుండా ఉండవు. నీ పెళ్ళని చూచే నన్ను నా పెళ్ళాన్ని వృద్ధాశ్రమంలో పడగడతారు. మీరెక్కడి నుంచి పెళ్లి చేసినారయ్యా? మాకు పోయి ఎట్లా మండని తగిలిచ్చినారు మా వానికి. మొత్తం సర్వనాశనం చేస్తుంది. చూడి ఈ ఏళ్ళు చూడు సార్, మాకే మీకు చెప్పకూడదు. ఇదిగో పెద్దయినా, ఇష్టానుసారం మాట్లాడద్దు నువ్వు. పెళ్లి చేసేవరకే, కట్నం ఇప్పించేవరకే, అమ్మాయిని అబ్బాయిని సెట్ చేసేవరకే మా డ్యూటీ. మ్యారేజ్ బ్యూరో వచ్చి సంసారాలు కాపురాలు చేసుకుని నిలబెట్టదు. ఆ పాప మనస్తత్వం ఎట్లుంటే దానికి తగ్గట్టు మీరు కూడా కాళ్ళకు అడుగులు వచ్చి మడుగులు వచ్చి ఆ పాప కాళ్ళు పట్టుకొని ఇంట్లో కూర్చోాలా. నువ్వు నన్నంటే ఎట్లా? నువ్వేమయ్యా మీ నాయనతో అట్లా అంటే నువ్వేం చేస్తావు చెప్పు. మ్యారేజ్ బ్యూరోకు మీ సంసారాలకు మాకేం సంబంధం? పెళ్ళిళ్ళు చేసేవరకే మా డ్యూటీ. నోరు మొయ్, బుద్ధి లేకోకుండా మాట్లాడుతుంటారు మీరు. మా వానికి పెళ్లి చేసినప్పుడు ఆ పాప క్యారెక్టర్ ఎట్లుందో అనేది మాకు కొంచెమన్నా తెలిపేది లేదా? మీరు మాతో డబ్బులు తీసుకుంటారు కదయ్యా. మీరు డబ్బులన్నా తీసుకోకుండా చేసింటే ఒకవేళ డబ్బులు ఇన్నందుకు చేసినావులే అనుకుంటాము. ఇంత అన్యాయం చేసినావు మాకి. నేను నా పెళ్ళాం వృద్ధాశ్రమంలో మొత్తుకొని చచ్చాము. ఏమని చెప్పుకునేది మేము? ఇప్పుడు ఏదో ఏలికి గాయమైందని చెప్పి నన్ను పిలుచుకొని వచ్చినాడు. అట్లే పనిలో పని అయ్యాను అడుగుతాపా అని నేను వచ్చినానయ్యా. చూడు పెద్దయినా, ఇష్టానుసారం మాట్లాడద్దు. జాతక చక్రం వరకు చూస్తాం, గుణగణాలు చూస్తాం, అంతే తప్ప క్యారెక్టర్ని చూసి ఇచ్చేదానికి మేమేం దేవుళ్ళమేం కాదు. పిల్లలు వయసును బట్టి, యూట్యూబ్లో వచ్చే వీడియోలను బట్టి, ఫేస్బుక్లో వచ్చే వీడియోలను బట్టి, వాళ్ళు చూసే వైలెన్స్ని బట్టి మారిపోతుంటారు పిల్లలు. దానిని బట్టి సీరియల్స్ని బట్టి మారిపోతుంటారు. మీరు ఇంట్లో టీవీ పెట్టుకోకూడదు, యూట్యూబ్ పెట్టుకోకూడదు, ఫేస్బుక్ పెట్టుకోకూడదు, ఇంట్లో మొబైల్ ఫోన్ పెట్టుకోకూడదు. ఇంట్లోకి నెట్వర్క్ ఏది రాకుండా చూసుకుంటే పిల్లల మనస్తత్వాలు మారకుండా ఉంటాయి. వాళ్ళు యూట్యూబ్లో రీల్స్ అన్ని చూసి మిమ్మల్ని తయారు చేస్తారు. మాకేం సంబంధం అవన్నీ? ఏమయ్యా మీ నాయన అన్ని మాట్లాడితే నువ్వేం మాట్లాడేది? బుద్ధి లేని పెద్ద మనిషి నువ్వు. సార్ మధ్యలో నన్ను ఎందుకు అంటారు సార్? మొన్న వారం అప్పుడు బట్టలు ఉతకలేదని నా భార్య చూడు సార్ రోగల బండతో కొట్టింది. దీనికి లీగల్గా ఎట్లా ప్రొసీడ్ కావాలి సార్ నేను? అన్నా నువ్వు కానీ అంతేనన్నా. ఆ బాబు ఏదో రీల్ చేసుకుంటా అంటుంది. ఆ బాబు నువ్వు రీల్ చేసుకుంటావు, డ్యాన్స్ చేస్తావు అంటే నువ్వు వృద్ధాశ్రమంలో పెట్టక ఆడబెడతారు మీ ఎట్లా వాళ్ళందరినీ. బుద్ధి లేని నాయలా, సిగ్గు లేకోకుండా మాట్లాడుతుంటావు. టేబుల్ రికార్డు పెట్టుకుంటుంది, స్టెప్పులు వేస్తుంది అంటే ఆ స్టెప్పులు మేము చూసుకుంటా కూర్చోవాలని నీ పెళ్ళాం చేస్తంటే రీల్స్ నన్నా. ఇప్పుడు ఏంది రీల్స్? ఇంట్లో కొంపలోన ఏడన్నా బొమ్మలాటలు ఆడుకుంటారు, బయట గ్రామాలలో ఆడతారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంది లేటెస్ట్? ఇంట్లో సంసారం చేసేది నేర్చుకోవాలా, లేదంటే టైలరింగ్ చేసుకోమను, లేదు ఏదో ఒకటి పని చేసుకోమను, అది వద్దు. లేదంటే సాఫ్ట్వేర్ చదివిందని చెప్పినాడు కదా ఆ పొద్దయ్యా, సాఫ్ట్వేర్గా ఏదన్నా ఇంజనీరు దాంట్లో టెక్నాలజీలు చూసుకొని నేర్చుకోమను. నేను ఇంట్లో పనులను నేను చేస్తాను కదా. అంటే నువ్వు ఆడదాని అట్లా నువ్వు చేస్తాడు, మొగని అట్లా అమ్మ స్టెప్పులు వేసుకుంటాకు తిరుగుతుంది. సిగ్గు లేకోకుండా మాట్లాడుతుండవే. ఇట్లా మాట్లాడేనా ఆ బాబు మిమ్మల్ని బయటికి ఎట్లా పంపించింది? నువ్వు భయం పెడితే ఏంటికి పంపించింది మమ్మల్ని? భయం పెట్టే గేమ్ అవసరం ఏమి నీ పెళ్ళాము? ఆపండి బుద్ధి లేని వాళ్ళు. వీటికి వచ్చి కొట్లాడుతున్నారు మీ ఇంట్లో వ్యవహారం అంతా. చూడు పెద్దయినా, మీ ఇంట్లో మీ కోడలు మీ కంట్రోల్లో ఉందో లేదో మాకు సంబంధం లే. రీల్స్ వేసేటప్పుడు ప్రేమించు, లేదంటే సర్దుకొని చెప్పు, లేదంటే ఆమెతో పాటు డ్యాన్స్లు వేసుకో. అంతేగాని నువ్వు ఇటుకొచ్చి మమ్మల్ని బయటికి నూకిందంటే నాకే సంబంధం. నువ్వు కూడా బట్టలు దిగడానికి ఏమయ్యా నీకు అంతీగో? ఒకసారి బట్టలు దిగితే ఏం పోతుంది? దానికి రోగల పంటతో కొట్టించుకుని నా దగ్గరికి వచ్చిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకో. సిగ్గు సరి ఉండాలి కొద్దిగా నచ్చి. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో పని ఇదంతా కాదు. మీకు కావాలంటే 2వ పెళ్లి చేయమంటే చేస్తా. నీకైనా చేస్తా, మీ నాయనకైనా చేస్తా, వాళ్ళ నాయనకైనా చేస్తా. మ్యారేజ్ బ్యూరో వాళ్ళ సంగతి నీకు తెలీదు. అర్థమైందా? 1000 అబద్ధాలు ఆడమన్నారు కదా, ఇప్పుడు 1,00,000 అబద్ధాలకు వచ్చినాం మేము. అర్థమవుతుంది? పెళ్లి కావాలంటే చెప్పండి, లేదంటే బయటికి పోతానండి. దయచేసి మా మీద గొడవ పడద్దని మీరు. నాకు 2వ పెళ్లి చేస్తావయ్యా నువ్వు? కొంచెమన్నా నీకన్నా ఉండాలి కదయ్యా సిగ్గు. నా ముసిలిదాన్ని దాంట్లో వృద్ధాశ్రమంలో పెట్టొచ్చి నేను మళ్ళీ 2వ పెళ్లి చేసుకుంటే దాన్ని ఎవరు చూస్తారు? ఈ అమ్మని ఎవరు చూస్తారు? ఇంకా నేను పెళ్లి చేసుకొని ఈ అమ్మను బజార్లో అమ్మనితో పంపిల్లనా? ఏంది సార్ చెప్పేది? ఫోన్లే చేసుకోమన్నారు, చేసుకుంటా. ఎన్ని కోట్లు ఇస్తారో చెప్పమని వాళ్ళని.
ఇద్దరిని సాక్కుంటా. ఏంది కోట్లు ఇస్తే చేసుకోవాలని ఉండవా? అంతే కదా, డబ్బులు వస్తాయి. వాన నాకేమి ఆ డబ్బులు వడ్డీకి ఇచ్చుకుంటే వాళ్ళు ఎదురు బతుకుతారు ముసలోళ్ళు, నేను బతుకుతా. అన్నా కట్నంలో నాకు సగం డబ్బులకి ఇవ్వకుంటే చూడు, అమ్మాయి చెప్తా, అన్నయ్య కానీ ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా చూడు, రెండో పెళ్లి చేసుకొని నేను సగం కట్నం ఈయనన్నా. సిగ్గుందే లేదా ముత్తరాస్ మగమోడా? కట్నం డబ్బులు నాకు అర్థమే అంటావా? ఆ డబ్బులన్నీ నీకుగా ఇంకెవరికి పోతాయి? మీ అమ్మాయికి అర్థము, నీకు అర్థము. ఇంకెక్కడ పోతాయి? ఆ ముసిల్ది. ముగ్గురు మీరే తినండి, నేను ఏడో ఒకసారి ఉంటా. కానీ సార్ చెప్పినా అదే చెప్తాలే, సార్కు చెప్పి కట్నం దండిగా ఇచ్చే వాళ్ళని చేయమందాం. రెండో పెళ్లి ఎట్లా కానీ మన అబ్బబ్బబ్బబ్బా బాగుందప్ప, తండ్రి కొడుకులు వ్యవహారము బ్రహ్మాండంగా ఉంది. మీ నాయనకి రెండో పెళ్లి చేయాలా? ఉండే కోడలతోనే బయటికి నూకించుకొని పోయి వృద్ధాశ్రమంలో పడినావు. ఇంకా సిగ్గు రాలేదా నీకు? మళ్ళీ రెండో పెళ్ళి అంటున్నావు. నీకన్నా బుద్ధి ఉందా లేదా? మీ నాయనకి రెండో పెళ్లి చేస్తే సగం కట్నం అడుగుతాను, బుద్ధి ఉందా? ఉండే పెళ్ళంతోనే బట్టలు ఉతికిలాక ఏలిర కొట్టుకుంటున్నావు. నువ్వు మళ్ళీ రెండో పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. ఏదో మాట వరుసకి రెండో పెళ్లి చేస్తావంటే అప్పుడు రెండో పెళ్లి చేయాలంట. తప్ప పాయండి పాయండి, బయట పాయండి, బాగున్నారు కానీ లేండి. కాదయ్యా, మీకు సిగ్గుందే లేదా కొంచెమన్నా? మమ్మల్ని లేచిపో అని అంటావా? మళ్ళీ నువ్వే కదా రెండో పెళ్లి చేస్తాను, మీ నాయనకు చేయాలా నీకు చేయాలా అని అడిగినది. మేము అడిగితే మేమేమన్నా అడిగినామా నిన్ను రెండో పెళ్లి చేయయ్యా అని? నువ్వు అడుగుతాంటావు కాబట్టి మేము చెప్తాండాము కట్నం ఇమ్మను అని. నువ్వు మమ్మల్ని ఇవ్వమంటావు కదయ్యా నువ్వు. వద్దు పనన్నా. ఊరికే ఉండండి, పొద్దున్నే వచ్చి మ్యారేజ్ బ్యూరోలో సంత పెట్టినారు మీరు. ఏం కావాలి బాబు నీకు? ఫైనల్గా ఏం కావాలి మీకు చెప్పండి. కాదయ్యా, నీ వరకు ఏంటికి వచ్చినామంటే ఇప్పుడు మేము ధర్మంగా మా కోడలు మా వానికి రోకల మండతో ఏలు ఇరగొట్టింది. ఇప్పుడు మా కోడల్ని ఏం చేయాలా, మా కొడుకు ఏం చేయాలనో మీరు ఒక మాట చెప్పండి మాకు, మేము వెళ్ళిపోతాం. అందాక మేము పోము, నువ్వు సమాధానం చెప్పు మాకి. సార్ ఇప్పుడు దీని పరిష్కారం ఏం సార్? దీనికి నన్ను అడుగుతాను ఆ పెద్ద భలే ఉండవు నువ్వు. నీ కోడలు నువ్వేం చేయలేవు, నిన్నే బయటికి నూకింది, వృద్ధాశ్రమంలో ఉన్నావు. నువ్వేం చేస్తావు చెప్పు? ఆ పాపని ఏమీ ముట్టుకోలేవు. కానీ ఈ కాలం పిల్లలని నా మాటిని సర్దుకొని వృద్ధాశ్రమంలో నువ్వు ఉండు బాబు. నువ్వు టైం టు టైం ఆ పాప వంట వండి పెట్టు, బట్టలు దిగి పెట్టు, మొత్తం ఐరన్ చేసి పెట్టు, ఇంట్లో కసువు అంతా నీట్గా ఊడ్చు, వారానికి 2 సార్లు ఇల్లంతా కడుగు, బూజంతా నెలకోసారి తుడుస్తాడు, పండగ ఆ పాపకు 2 జతలు కొత్త బట్టలు కొనిపించు. ఇవన్నీ చేసుకుంటే సంసారాలన్నీ చాలా శుభప్రదంగా నడుస్తున్నాయప్ప. మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఇదే సమస్యకు పరిష్కారం చెప్తాను, అర్థమవుతుందా? నా కొడుకుని ఇంట్లో పనులన్నీ చేయమంటావా? అంట్లు తోమంటావు, ఇస్త్రీ తిక్కమంటావు, బట్టలు ఉతకమంటావు, కసువు ఊడ్చమంటావు, పైన ఫ్యాన్లు తుడసమంటావు, నెక్స్ట్ బల్బులు తుడసమంటావు. ఇవన్నీ చేసే నువ్వు కూడా ఇట్లే చేస్తున్నావా ఏమన్నా ఇంట్లో? చేయకుంటే ఇడిచిపెడతారా పెద్దన్న? బలి ఉండవు. అవన్నీ నేను ఇంట్లో చేస్తాను కాబట్టి తెలిసింది సుఖంగా సంసారం ఎట్లా చేసుకోవాలా అని. దాంతోపాటు మేము జియో ఫైబర్ వేయించినాము. 2 జియో సెల్లులకు నెలకు 750 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేపిస్తాము. దాంతో రీల్స్ చేసుకుంటా అంటారు, ఎగురుకుంటూ కూర్చుంటారా? ఏమైనా నువ్వు ఈ మాత్రం లాజిక్లు తెలియవా? యూత్లో ఉండవు, పెళ్ళన్నీ ఎట్లా చూసుకోవాలి తెలీదా? రీల్స్ ఆమెతో పాటు చెయ్యి, జియో కనెక్షన్ తీసుకో, బాగుంటుంది సంసారమా. పండి బాగుంటారు. కానీ ఫీజు ఇచ్చేది లేదు, పాడిచ్చేది లేదు, అర్ధగంట టైం తింటున్నది. ఇప్పుడు సార్ చెప్పినట్లు మనం ఇంట్లో చేసుకున్నాం పన్న, బాగా హ్యాపీగా ఉన్నాం అందరము. పానన్నా అమ్మాయిని పిలుచుకొని వస్తా పా. అట్లొద్దు పనన్నా. చూసే కట్నాలు అడుగుతాడు, అన్ని అడుగుతాడు. ఆయనకు మనము ఇస్తున్నాం కదా, ఆయన పర్సెంటేజ్ ఆయన తీసుకుంటున్నాడు. తీసుకొని పనన్నా, మనం హ్యాపీగా ఉండాలప్పా. పదాంపా. పోండి మంచి సంబంధాలు చూసుకోండి. నమస్తే సార్, నమస్తే. రాని కూర్చో బాబు కూర్చో. ఏం సార్ బాగున్నారా సార్? నైస్ మీటింగ్ యూ. ఏం సార్ ఎవరో కొత్త అబ్బాయిని తీసుకొని వచ్చినారు? లేదు సార్, ఏం లేదు సార్, పరిస్థితి ఏం బాగాలేదు సార్. ఏమైంది సార్? భలే ఉండాలి మీరు. మీ తమ్ముడికి 50 లక్షలు కట్నం ఇచ్చి మొత్తం అంతా సంబంధం సెట్ చేసినాం కదా, కడప సంబంధం. మీరేంతంత బాధగా మాట్లాడతారు? 16వ తేదీ 17వ తేదీ పెళ్లి కూడా ఉంది, ముహూర్తం ఉంది, రిసెప్షన్కు వాళ్ళతో బెంగళూరు వాళ్ళతో కూడా మాట్లాడినారు. 70 లక్షలు అంతా ఖర్చు కూడా పెడతామన్నారు. ఏం సార్ ఏమైంది? ఏం ప్రాబ్లం ఏంది? ఈ అబ్బాయి ఎవరు ఇంతకు? ఏందో సార్ నా దరిద్రము, దీపావళి వచ్చింది, పెళ్ళి ఆగిపోయింది సార్. ఉండవా, నువ్వెవరు మధ్యలో నీ పెళ్ళి ఆగిపోయిందని చెప్పి బాధపడతాను? మాకు మా సార్ తమ్ముడి పెళ్ళి ఆగిపోయిందని నేను బాధపడతా అంటే ఏమైంది సార్? ఎందుకు అంత డల్గా ఉన్నారు?